ముందులా మనం ఎట్లున్నాం అట్లా రూమ్లో ఉందాం, అప్పుడే ఫొటోస్ వీడియోస్ అనేటివి డిలీట్ చేస్తా. అప్పటి వరకు డిలీట్ చేసేది లేదు, ఏం చేసేది లేదు. ఇంకా రాను ఎప్పుడు కూడా అది అంటే ఇక నీ మొగుడికి పంపించేస్తా. హలో, చెప్పు. ఏమైంది మర్చిపోయావు? అసలు ఫోన్ చేస్తలేవు, ఏం చేస్తలేవు పెళ్ళైనాక? మర్చిపోలేదు. మళ్ళీ ఎప్పుడు వస్తావు? మళ్ళీ కలిసేది ఉందా లేదా ఏమన్నా? లేదు, ఎందుకు? మా ఇంట్లో అందరు మీ ఇంట్లో అందరు ఉన్నారు అంటున్నా. మీ ఇంట్లో ఎవరు లేనప్పుడు చెప్తా, మరి నేనే వస్తా. నేను రాను. అదే అదే అంటున్నా కదా, నువ్వు రావు, నేనే ఇస్తా. మీ ఇంటికి ఎవరు లేనప్పుడు చెప్పు అంటున్నా. నేను వద్దంటున్నా కదా, నాకు పెళ్ళి అయిందని అంటున్నా కదా. పెళ్ళి అయితే పెళ్ళి కాకముందుకైతే ఎన్నిసార్లు పిలుస్తా, అన్నిసార్లు పిలవకున్నా కానీ సరే వచ్చేదాన్ని. ఇప్పుడు ఏమైంది? పెళ్ళి అయితే వాడికి ఇష్టం లేదని చెప్పేసి ఇట్లానే నాకు ఇట్లానే అనిపించింది. చెప్తున్నా కదా, ఇప్పుడు పెళ్ళి అయిపోయిందని చెప్తున్నా కదా, రాను. ఇగో నాకు అయితలేదు, నాతో అస్సలు అయితలేదు. నువ్వు సడన్ గా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాను. ఇప్పుడు నాకు నువ్వు కావాలి. నువ్వు వస్తావా రావా? ఒక్కసారికి రా, అంటున్నా కదా, ఇప్పుడు ఒక్కసారికి రా. అంటున్నా కదా, విను please. నా మాట విను, ఇప్పుడు నేను రాలేను. లేదు అవన్నీ నాకు చెప్పకు. నువ్వు రా, వచ్చి తెలుసు కదా లొకేషన్, లేదంటే నేను లొకేషన్ పెడతా. లేదు ఇక రాను అది ఇది అని చెప్పి ఇట్లనే జిద్దుచాతలు చేసినావు అంటే ఇంకా నీకు తెలుసు కదా, నీ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి. మనం ఏమేమి చేసినాయి అన్నీ ఉన్నాయి నా ఫోన్లో. ఇక నీ నీకు అట్లా ఇష్టం ఇక. ఎందుకంటే నా మాట విను కదా, ఒక్కసారి నా మాట వింటావా? లేదు లేదు, నేను విన్నాను. మీ ఆయనకు పంపించేస్తా. అప్పుడు ఇక నువ్వు మీ ఆయనతో ఏం మాట్లాడుకుంటావో మాట్లాడుకో. అప్పుడు ఎట్లాగో వదిలేస్తాడు ఆడు. అప్పటికైనా మళ్ళీ నా దగ్గరికి రావాలి. ప్లీజ్ వద్దు అంటున్నా కదా, గొడవ అవుతుంది. మరి గొడవ నీకు అవుతుందంటే ఫస్ట్ రామ. చెప్పాను కదా, మా ఇంట్లో క్లాస్ ఫీలింగ్ ఉంది, నేను రాను, చేసుకోను అని కూడా చెప్పాను కదా. సరే నువ్వు చేసుకోకు, నాకు పెళ్లి చేసుకోమని చెప్పేసి ఎవరు అంటలేరు. వచ్చి నాతో పండుకో అంతే. నీ వీడియోస్ ఫొటోస్ అన్ని డిలీట్ చేస్తా, ఒక్కసారికి వచ్చేసాయి. నా మాట వినవద్దని చెప్తున్నా కదా. లేదు లేదు, నేను ఇక అస్సలు నేను. నువ్వు ఎప్పుడు వస్తావు చెప్పు. నువ్వు రావాలి, ఎప్పుడు వస్తావు కాదు, రావాలి ఎట్లయినా. వచ్చి నా దగ్గర వచ్చి ముందులా మనం ఎట్లున్నాం అట్లా రూమ్లో ఉందాం, అప్పుడే ఫొటోస్ వీడియోస్ అనేటివి డిలీట్ చేస్తా. అప్పటి వరకు డిలీట్ చేసేది లేదు, ఏం చేసేది లేదు. ఇంకా రాను ఎప్పుడు కూడా అది అంటే ఇక నీ మొగుడికి పంపించేస్తా. ఇక మీ మొగుడితో ఏం మాట్లాడుకుంటావో మాట్లాడుకో ఇక. సరే మరి, సరే నేను వస్తా కానీ పంపించకు, సరేనా? ఎప్పుడు వస్తావు? చెప్పు, నువ్వు చెప్తే నేను వస్తా. ఈ రోజే రా. సరే ఈరోజు వద్దులే, రేపు వస్తా. మళ్ళీ ఎప్పుడు వస్తావు అప్పుడు రాను, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను. చెప్తున్నా వస్తాను, కానీ ఇప్పుడు రాలేను నేను. రేపు ఎప్పుడు వస్తావు మరి? రేపు వస్తాను. రేపు వచ్చిన దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన దాని తర్వాత నువ్వు డిలీట్ చేస్తేనే నేను నీతో చేస్తా, నువ్వు డిలీట్ చేయకపోతే నేను చెయ్యను అని చెప్పేసి ఇవన్నీ రూల్స్ కథలు దిగినావు అనుకో. చెప్తున్నా, నీ ముంగటినే పంపించేస్తా నీ భవన్కి. నేను అటు నుంచి అట్టే తీసుకొని వెళ్ళిపోతా. ఆనంద్ సరేనా, చెయ్యకు. చెయ్యకు, వస్తా. ఏం చెప్తే అది చెయ్యాలి. మళ్ళీ రేపు వచ్చినాక మళ్ళీ నువ్వు కథలు పడ్డావు అనుకో, ఇక నీ ఇష్టం. ఇంకా రేపు ఎప్పటి వరకు? వస్తాను. సరే రేపు ఎన్ని గంటల వరకు వస్తావు? నువ్వు చెప్తే నేను వస్తాను. మా ఇంట్లో ఏదో ఒకటి చెప్పేసి వస్తాను నీ దగ్గరికి రేపు. రేపు వచ్చి మళ్ళీ ఎల్లుండి పోవాలి ఇంకా. ఏంటి? రేపు వచ్చి ఎల్లుండి పోవాలి అంటున్నా. అమ్మో, అట్లా కుదరదు చెప్తున్నా కదా. నేను మధ్యాహ్నం వస్తాను, ఈవినింగ్ వెళ్ళిపోతా. ఈవినింగ్ అంటే నైట్ వెళ్ళు. సరే, ఎన్ని గంటలకు చెప్పు? రేపు మధ్యాహ్నం 12 గంటలకు వచ్చేసేయి. లొకేషన్ పెడతా వాట్సాప్లో. కథలు పడ్డావంటే గుర్తుందిగా, ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి. సరే. సరే, ఈ టైంకి ఫోన్ చేస్తాను నేను మధ్యాహ్నం. ఓకేనా? ఓకే. సరే.